ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం వెస్టిండీస్, జింబాబ్వే జట్లు తలపడబోతున్నాయి. సాధారణంగా ఇది రెండు జట్ల మధ్య జరిగే పోరు అయినప్పటికీ దీనిపై భారత క్రికెట్ అభిమానులు, టీమిండియా యాజమాన్యం కూడా భారీగా ఆశలు పెట్టుకుంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత భారత్ సెమీఫైనల్ చేరాలి అంటే ఇతర జట్ల ఫలితాలు అనుకూలంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ 2లో సెమీస్ రేసులో నిలవాలి అంటే భారత్ తన తదుపరి 2 మ్యాచ్లు భారీ తేడాతో గెలవడమే కాకుండా నేటి మ్యాచ్ ఫలితం కూడా అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా పాయింట్ల పట్టికలో ఏ జట్టు అగ్రస్థానంలో ఉంటుందో దాన్ని బట్టి భారత్ తన నెట్ రన్ రేట్ ని ఎంత మెరుగుపరుచుకోవాలో అర్థమవుతుంది. ఇక వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉంది. షాయ్ హోప్ కెప్టెన్సీలోని విండీస్ జట్టులో పవర్ఫుల్ హిట్టర్లు ఉన్నారు. వాంఖడే స్టేడియం వారి బ్యాటింగ్ శైలికి బాగా సరిపోతుంది. మరోవైపు ఈ టోర్నీలో జైంట్ కిల్లర్ గా అవతరించిన జింబాబ్వేని తక్కువ అంచనా ఏమాత్రం వేయలేం. ఇప్పటికే ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి హేమాహేమిల్ని జింబాబ్వే ఓడించింది. దీంతో సికిందర్ రాజా సేన మరో సంచలన విజయం నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. వీరిద్దరిలో ఎవరు గెలిచినా భారత్ సెమీస్ సమీకరణాల్లో భారీ మార్పులు రావడం ఖాయం. అంతేకాదు టీమిండియా సెమీస్ చేరాలి అంటే వెస్టిండీస్ మరియు జింబాబ్వే జట్టులో ఉన్న బలాలు, బలహీనతలు కూడా తెలుసుకోవాలి. ముందుగా వెస్టిండీస్ జట్టులో కీలక ఆటగాళ్లెవరో తెలుసుకుందాం. షాయ్ హోప్, షిమ్రన్ హిట్మేర్, రోమన్ పావెల్, షామర్ జోసెఫ్. వెస్టిండీస్ జట్టులో నికోలస్ పూరన్ లేని లోటుని షిమ్రన్ హిట్మేర్ తన మెరుపు బ్యాటింగ్ తో భర్తీ చేస్తున్నాడు. అలాగే కెప్టెన్ షాయ్ హోప్ ఇన్నింగ్స్ ని నిలకడగా నడిపిస్తున్నాడు. షామర్ జోసెఫ్ కొత్త బంతితో వికెట్లు తీయడంలో కీలకంగా మారాడు. అఖిల్ హుస్సేన్ పవర్ ప్లేలోనే స్పిన్ తో వికెట్స్ తీయగలడు. అతని ఎకానమీ కూడా చాలా తక్కువగా ఉంది. గుడకేష్ మోటీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే ఇటలీపై 4 వికెట్లు తీసి తన ఫామ్ ని నిరూపించుకున్నాడు. జాసన్ హోల్డర్ బంతితోనే కాకుండా బ్యాట్ తో కూడా ఇన్నింగ్స్ ని నిలబెట్టగలడు. రొమారియో షెపర్డ్ మరియు రోస్టన్ చేస్ వీళ్ళిద్దరూ కూడా వెస్టిండీస్ జట్టులో ట్రంప్ కార్డ్స్. షెపర్డ్ తన వేగంతో, చేస్ తన ఆఫ్ స్పిన్ తో ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా రోస్టన్ చేస్ జట్టుకి యాంకర్ గా మారి బ్యాటింగ్ డెప్త్ ని కూడా పెంచుతున్నాడు. ఇక వెస్టిండీస్ పేస్ అటాక్ లో ఇప్పుడు అందరి దృష్టి షామర్ జోసెఫ్ పైనే ఉంది. టెస్ట్ క్రికెట్ లో సంచలనం సృష్టించిన జోసెఫ్ ఇప్పుడు టీ20లో కూడా తన రాకెట్ వేగంతో బ్యాట్స్మెన్ ని భయపెడుతున్నాడు. ఇక ప్రస్తుతం టోర్నీలో జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న జింబాబ్వే క్రమశిక్షణతో కూడిన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. జింబాబ్వే జట్టులో కీలక ఆటగాళ్లను చూసినట్టయితే సికిందర్ రాజా, బ్లెస్సింగ్ ముజర్బానీ, రిచర్డ్ నగారవా, ర్యాన్ బారెల్. జింబాబ్వే జట్టులో మరో ముఖ్యమైన ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ ఓపెనర్ గా దిగి ఇన్నింగ్స్ ఆఖరిదాకా నిలబడి జట్టుని ఆదుకుంటున్నాడు. ఇక జింబాబ్వే జట్టులో మరిన్ని బలాలు విశ్లేషించినట్టయితే సికిందర్ రాజా ఫామ్, జట్టుకి రజానే వెన్నుముక్క. బ్యాటింగ్ లో కీలక పరుగులు చేయడమే కాకుండా తన మిస్టరీ స్పిన్ తో వికెట్స్ తీస్తున్నాడు. జింబాబ్వే జట్టులో మరో ముఖ్యమైన విషయం బౌలింగ్ యూనిట్. ముజర్బానీ, నగారవా వంటి బౌలర్లు కొత్త బంతితో వికెట్స్ తీయడంలో దిట్ట. ముఖ్యంగా ముజర్బానీ ఈ టోర్నీలో 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ గెలుచుకున్నాడు. అయితే జింబాబ్వే జట్టులో ఒక మైనస్ పాయింట్ ఉంది. రజా పైనే ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. టాప్ ఆర్డర్ గనక త్వరగా అవుట్ అయితే, మరీ ముఖ్యంగా బ్రియాన్ బెన్నెట్ త్వరగా అవుట్ అయితే జింబాబ్వే కోలుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆడిన అన్ని మ్యాచెస్ లో కూడా బ్రియాన్ బెన్నెట్టే నాట్అవుట్ బ్యాట్స్మెన్. ఆఖరి వరకు ఉండి జట్టుకి విజయాన్ని అందించాడు.